మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే కొత్త మంత్రులకి కొత్త శాఖలు కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు అనేది కొంతమంది ఎవరికి వాళ్ళే పలానా శాఖ వస్తుంది, పలానా శాఖ రావట్లేదని చెప్పి ఎవరికి వాళ్ళే అనుకున్నారు. కానీ ఊహలకు అందని విధంగానే శాఖలు కొన్ని మారాయి. ఒక్కో మంత్రి ఒక శాఖ అని ఊహించుకున్నారు. ఆ ఊహలకి చెక్ పెట్టారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్న కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ వస్తుందని చెప్పి చాలామంది రకరకాలు, కొంతమంది హోంశాఖ అన్నారు, కొంతమంది రెవెన్యూ అన్నారు, రకరకాల శాఖలు ప్రచారం చేశారు. మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే చెప్పింది, కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి వచ్చే శాఖ కూడా ముందుగానే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఈ రెండు శాఖలే చాలా కీలకం. గ్రామీణ ప్రాంతాలతో ప్రజలకు నేరుగా ఈ శాఖ పనిచేస్తుంది. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులతో కానీ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో ఈ శాఖతో సత్సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి అనగానే వాటరు, మంచినీళ్ళు, రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులన్నీ కూడా ఈ శాఖ ద్వారానే జరుగుతుంది. డిపార్ట్మెంట్లు, పంచాయతీరాజ్ అంటే జిల్లా పరిషత్తు, డిఆర్డిఏ, జిల్లా పంచాయతీ ఆఫీస్, ఇవన్నీ కూడా ఈ శాఖలన్నీ కూడా దీంట్లోకి వస్తుంది. ఇది చాలా పెద్ద శాఖ, ఇది పంచాయతీరాజ్ శాఖ అంటే. మరి అంతేకాకుండా కేంద్రం నుండి ఎక్కువగా నిధులు వస్తాయి, కోట్ల రూపాయల నిధులు వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో ఆయనకున్న కేంద్రంతో ఉన్న మంచి సంబంధాల వల్ల మరి ఇవాళ కోట్ల రూపాయల నిధులు రావడానికి, పంచాయతీలు అభివృద్ధి చేయడానికి కూడా ఈ శాఖ చాలా కీలకంగా మారింది. మరి ముందుగానే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పిన విధంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలను కేటాయిస్తూ కొద్దిసేపటికి ఇష్టమే ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి పంచాయతీరాజ్ శాఖని మరి చాలా సమర్థవంతంగా నిర్వర్తించాలి. మరి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా గ్రామాల్లో, ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో పైప్ లైన్లు దెబ్బతిని ఉన్నాయి. వాటర్ కూడా సరిగా గ్రామాలకి వెళ్ళక కొన్ని గంటలు ఒక పూట వాటర్ ఇస్తే ఒక పూట వాటర్ ఇవ్వలేని పరిస్థితులు చాలా విలేజెస్, మారుమూల గ్రామాలు అలా ఉన్నాయి. మరి వీటన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పించేదాంట్లో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ప్రజల కష్టాలను ఎలా తీర్చడానికి ప్రణాళిక రూపొందిస్తారు, ఆ శాఖని ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహిస్తారో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,